1924 ఎగ్జాక్ట్లీ 100 years 100 సంవత్సరాల ముందు సంబల గొడవ జరిగింది. ఒక మొహరం రోజు అక్కడ ఒక మొహరం ప్రొసెషన్ తీస్తున్నప్పుడు హిందువుల మీద దాడి జరిగింది. హిందువులు చాలామంది చాలా గాయాలు అయ్యాయి. నెహ్రూని మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ గారు పంపించారు, వెళ్ళి కలిసి రండి, అక్కడ ఏం జరిగింది ఒకసారి ఎంక్వైరీ చేయండి అని చెప్పి ఒక ఫ్యాక్ట్ ఫైండింగ్ మిషన్ పంపించారు. నెహ్రూ వాజ్ హెడ్ ఆఫ్ ఇట్. 1924 ఐ థింక్ ఇట్ వాస్ జూలై 1924 వెళ్ళారు. నెహ్రూ గారు వెళ్ళి రిపోర్ట్ రాశారు. ఆ 14 పేజ్ రిపోర్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఉంది, మన ప్రేక్షకులు చూడాలి. కొన్ని స్క్రీన్ షాట్ కావాలంటే దీన్ని మనం షేర్ చేయొచ్చు దీంట్లో కూడా. ఆ దాంట్లో క్లియర్గా రాశారు సంబల్లో ఏముండే ముందు. ఈ సెడ్ అండ్ నెహ్రూ సెడ్, నేను చెప్పలేదు, నెహ్రూ రాశారు. అక్కడ ముస్లిం మెజారిటీ ప్లేస్, కానీ అక్కడ ఒక మస్జిద్ ఉంది. కానీ ఆ మస్జిద్లో యాక్చువల్లీ అదొక పృథ్వీరాజ్ చౌహాన్ గారు కట్టిన ఒక గుడి ఉందండి. నేను చెప్పలేదు, బీజేపీ వాళ్ళు చెప్పలేదు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు చెప్పలేదు, సాయి గారు చెప్పలేదు, చెప్పింది జవహర్ లాల్ నెహ్రూ. కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడలేదు. లాస్ట్ 10 రోజుల నుంచి సాయి గారు దే ఆర్ నాట్ స్పీకింగ్ అబౌట్, అసలు సైలెంట్. సంబల్ గురించి ఒక్క వర్డ్ కూడా మాట్లాడలేదు. ఎందుకంటే ఆ నెహ్రూ తీసిన రిపోర్ట్ ఎవరు తీశారు బయటకని వాళ్ళని మెచ్చుకోవాలి. వాళ్ళు వీళ్ళు క్లెయిమ్ కూడా చేయట్లేదు దట్ ఇస్ అ ఫేక్ రిపోర్ట్ అని చెప్పి. కరెక్ట్ రిపోర్టే, ఇట్స్ ఒరిజినల్. మీకు గుర్తుంటుంది, నెహ్రూ మ్యూజియం ఖాళీ చేసి సోనియా గాంధీ 3000 డాక్యుమెంట్స్ తీసుకెళ్లారని చెప్పి మీకు గుర్తుందా సాయి గారు? ఒక 2-3 నెలల ముందు జరిగిన అలిగేషన్. దాంట్లో ఒక డాక్యుమెంట్ ఇది ఉండొచ్చు. ఈ డాక్యుమెంట్ అక్కడి నుంచి ఉండొచ్చు, లేకుంటే ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ దగ్గర ఉందో లేదో తెలియదు, కానీ ఈ డాక్యుమెంట్ బయటకు వచ్చింది 14 పేజ్లో క్లియర్గా. ఇప్పుడు సంబల్లో జరిగే ఎలక్ట్రిసిటీ థెఫ్ట్ గురించి మాట్లాడుతున్నాం, మరి అది కూడా మాట్లాడాలి. కాంగ్రెస్ హెస్ అక్నాలెడ్జ్డ్, నాట్ నౌ, 100 సంవత్సరాల ముందు వాళ్ళ గ్రేట్ 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 గ్రాండ్ ఫాదర్ వచ్చి చెప్పారు సంబల్లో ఒక గుడి ఉండే, ఆ గుడి మీద మస్జిద్ కట్టారు, ఆ గుడి కట్టింది పృథ్వీరాజ్ చౌహాన్ అని చెప్పి చాలా క్లియర్గా చెప్పారు. అక్కడ హిందువుల మీద దాడి జరిగింది, 2 గుళ్ళు పలగొట్టారు, అక్కడ ధ్వంసం చేస్తారు విగ్రహాలని చెప్పి నెహ్రూ రిపోర్ట్ ఇచ్చారు.